న్యూస్. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. అమరావతి కేంద్రంగా మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. పెట్టుబడుల వరద వస్తుంది. మరొక వైపు ఐటీ కంపెనీలు, మరొక వైపు ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి అంటే గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కూడా ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్ మొత్తం 5 ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ ఇన్నోవేషన్ సెంటర్లని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో RTIH పేరుతో కూడా అంటే ముఖ్యంగా ఎవరికైతే ఉపాధి అవకాశాలతో పాటు ఒక వ్యవస్థని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం శరవేగంగా కూడా అడుగులు వేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ముఖ్యంగా ఈరోజు ఈ వ్యక్తిగతంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇన్నోవేషన్ హబ్కి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే గతానికి భిన్నంగా కూడా స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు కొత్త పారిశ్రామికవేత్తలు ఇంటికి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లక్ష్యంగా కూడా రతన్ టాటా ఇన్ఫోసెంట్ హబ్ను ఏర్పాటు చేసింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించిన P4 విధానానికి ఇది కొంత ఊతమిచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపుగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్ఫోషన్ హబ్ ఏర్పడింది. అంటే ముఖ్యంగా ప్రపంచ అవసరాల కోసం తీర్చే స్టార్టప్ కేంద్రంగా ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అమరావతి కేంద్రంగా ఈ హబ్ కొనసాగబోతోంది. తిరుపతి, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం ఇన్నోవేషన్ స్పోక్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి స్పోక్ సొంతంగా లీడర్షిప్ను తయారు చేసుకునే విధంగా కూడా ఈ వ్యవస్థకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా చూసుకుంటే కుటుంబానికి ఒక పారిశ్రామికత ఉండేలాగా ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తయారు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఒకవైపు ఐటీ కంపెనీలు, మరొక వైపు గ్రామాల దత్తత, మరొక వైపు పారిశ్రామిక రంగానికి ఊతనిచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా కొత్త ఐడియాలజీని ఉపయోగించి ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈరోజు ఈ జాతీయ రహదారికి సంబంధించి కూడా టాటా ఇన్నోవేషన్ ఏదో ఒక సెంటర్ని కూడా ప్రారంభించింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సెంటర్ అంటే దీన్ని హబ్గా ఉంటుంది. దీనికి అనుబంధంగా కూడా రాయలసీమలో 2 తిరుపతి, అనంతపురం, అలాగే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఈ ప్రాంతాన్ని అన్నిటికి సంబంధించి కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓటర్ స్టూడియో.